లీక్స్ వచ్చినా సరే కొద్దిసేపు వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ వచ్చినాక మనకి ప్రోమోస్ అంత వచ్చినాక ఎవరెవరు లాస్ట్ మిగిలి ప్రాబబిలిటీస్ ఏంటి అన్నీ చూసుకున్నాకే లీక్స్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ లీక్స్ మీద కంప్లీట్గా రిలయబుల్ అయితే ఇలాగే జరుగుతుంది. సారీ, నిన్న వీడియోలో డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడని నేను చెప్పాను, బట్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యింది పవన్ కళ్యాణ్. పవన్ అక్కడ మిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇమాన్యుయల్ ప్రోమో 1లో ఆల్రెడీ వెళ్ళిపోవటం చూసాం మనము. అండ్ ఐ థింక్ లాస్ట్లో పవన్ అండ్ డీమన్, కళ్యాణ్ అండ్ డీమన్ అందాం, కళ్యాణ్ అండ్ డీమన్ పవన్ మిగులుతారు. అందులోంచి కళ్యాణ్ పడాల లైక్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద సీజన్ బిగ్ బాస్ 9 అయ్యాడు అని. ఇదైతే ఫర్ షూర్ న్యూసే. డెఫినెట్లీ ఇది నిన్నట్లాగా ఫాల్స్ అలాంటిది కాదు. సో ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఐ థింక్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ నిజంగా చెప్పాలంటే ఆనందంతో వాళ్ళకి ఇది రావట్లేదు, అస్సలు తట్టుకోలేకపోతారు ఆనందం. డెఫినెట్లీ కళ్యాణ్కి ఓటింగ్లో అంత హై ఉన్నప్పుడు ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అవ్వకపోవటం వల్ల ఆయన ఓటింగ్లో చేంజెస్ అయితే రావు. అదే ఇమాన్యుయల్ అయ్యి ఉంటే ఇంకా డిజాస్టర్ అయిపోయి ఉండేది. టాప్ 4 కూడా కాదు కదా, ఎక్కడ ఉండేవాడు. టాప్ 3కే ఇప్పుడు ఫైటింగ్ ఉంది డీమన్కిను ఇమాన్యుయల్కి. ఇప్పుడు కళ్యాణ్ అవ్వకుండా ఇమాన్యుయల్ అయ్యి ఉంటే మాత్రం చాలా వరస్ట్ అయిపోయేది ఆయన సిచ్యుయేషను. ఎనీవే, పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవటం మీకేమనిపించిందో కామెంట్ చేయండి.